హలో అండి, నేనైతే గోంగూరతో ఎగ్ రైస్ చేస్తున్నా. ఎలాంటి సాసులు వాడకుండా హెల్దీగా పిల్లలకి నచ్చే విధంగా చేస్తున్నా. ఎలా చేయాలో చూపిస్తాను. ఇట్లా గోంగూరను నీట్గా కడిగి తుంచి పెట్టుకొని ఇది మిక్సీలో వేసుకోవాలి. తగినంత పుదీనా వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. ఇది మెత్తగా పేస్ట్ చేసుకొని తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఎగ్స్ దీంట్లో బ్రేక్ చేసి తీసుకుందాం. మనం రైస్ ఎంత క్వాంటిటీ తీసుకుంటే దానికి తగ్గట్టుగా ఎగ్స్ తీసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం పసుపు, మిరియాలు ఇలా కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి. దీంట్లో కొంచెం కారం వేసుకోవాలి. ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇదే కడాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాలి, ఆవాలు వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, ఇంకా పసుపు వేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న గోంగూర పేస్ట్ వేసేసుకోవాలి. ఇది మనము పచ్చిది వేసుకున్నాం కాబట్టి పచ్చి వాసన పోయేంత వరకు, ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఆయిల్లో ఇట్లా వేయించుకోవాలి కలుపుకుంటూ. ఇదిగోండి, ఇట్లా ఆయిల్ సపరేట్ అవుతుంటే కలర్ కూడా చేంజ్ అవుతుంది. గోంగూర ఇట్లా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. గోంగూర అంటే పచ్చి ఉల్లిపాయలు అట్లా అక్కడక్కడ పచ్చి పచ్చిగా తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది కానీ ముందు వేసుకోకుండా ఇట్లా తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు రైస్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి, కొంచెం జీరా పౌడర్, కొంచెం ధనియాల పౌడర్, ఇవన్నీ వేసుకొని ఇట్లా మంచిగా కలుపుకోవాలి. కాస్తంత కారం వేసుకోవాలి చూసుకొని. పచ్చిమిర్చి వేసినాం కాబట్టి పిల్లలు తినేటి వాళ్ళు అయితే అది కూడా అవసరం లేదు. పెద్దవాళ్ళు తింటాము అని అనుకుంటే ఇట్లా కారం వేసుకోవచ్చు. ఇప్పుడు వండి పెట్టుకున్న రైస్ దీంట్లో వేసేసుకోవాలి. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇంట్లోనే మనం చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడే మనము ఒకవేళ సాల్ట్ కూడా తక్కువ అయితే టేస్ట్ చూసి వేసుకోవచ్చు, కలిసిపోతుంది దీంట్లో. ఇంతేనండి, గోంగూరతో ఎగ్ రైస్ పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది. లంచ్ బాక్స్లోకి అయితే సూపర్గా ఉంటుంది. ఇది దీంట్లోకి ఏం అవసరం లేదు, ఇట్లనే తినచ్చు. దీంట్లోనే అన్ని స్పైసెస్ ఉన్నాయి కాబట్టి చాలా బాగుంటుంది. సాసెస్ ఏమీ వేయకుండా హెల్తీగా ఇట్లా గోంగూర చాలా మంచిదండి. ఇట్లా గోంగూర వేసి చేసుకుంటే ఎప్పుడు సాసెస్ వేసుకొని ఎగ్ రైస్ కాకుండా ఇట్లా ట్రై చేస్తే కూడా చాలా బాగుంటుంది. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.